జిల్లా నందలూరు మండలంలో కలకలం రేగింది. ఆరవపల్లిలో వరుడిపై ప్రియురాలి దాడికి పాల్పడింది. పెళ్లి కొడుకు సయ్యద్పై కత్తి, యాసిడ్తో దాడి చేసింది. యాసిడ్ దాడిలో 2 మహిళలకి గాయాలయ్యాయి. 10 సంవత్సరాలుగా జయతో సయ్యద్కి వివాహేతర సంబంధం ఉంది. తనని కాదని వేరే మహిళతో వివాహానికి సయ్యద్ సిద్ధపడటంతో దాడికి పాల్పడింది జయ. ఈ రోజు ఉదయం మన నందలూరు గ్రౌండ్ దగ్గర నుండి ముస్లిం ఖాదీఖానాలో ఈ మన కోర్టు వాసి సయ్యద్ బాషాకి మరియు ఈ నందలూరు అనేటువంటి మన సయ్యద్ అషియా అనే అమ్మాయితో వివాహం జరుగుతూ ఉంటే ఈ సయ్యద్ బాషాకి గతంలో ఈ తిరుపతిలో అతను పనిచేస్తున్నప్పుడు డ్రైవర్గా అక్కడ జయ అనే అమ్మాయి దగ్గరికి పరిచయం ఏర్పడింది. ఆ జయకి పెళ్ళి ఒక 20 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆ జయకి భర్త చనిపోయిన తర్వాత ఈ సయ్యద్ బాషా దాన్ని అక్రమ ఏర్పరచుకుని అతను కలిసి ఉండేది. ఈ గత 2 ఏళ్ళ నుంచి ఈ సయ్యద్ బాషా కువైట్కి వెళ్ళి లాస్ట్ మంత్ తిరిగి వచ్చి ఈ పెళ్లి ఏర్పరచుకుని వివాహం తీసుకుంటా ఉంటే ఈ జయ అనే అమ్మాయి తిరుపతి నుంచి కోడూరుకి వచ్చి కోడూరు విచారించుకొని పెళ్లి జరిగే విషయాన్ని కనుక్కొని మన నందలూరుకి వచ్చిన తర్వాత పెళ్లి మండపం దగ్గర వచ్చి పెళ్లి కొడుకుతో గొడవ పెట్టుకొని ఆ బ్యాగ్లో నుండి ఈ బాత్రూమ్ యాసిడ్ని చల్లగా అతను తప్పించుకునే ప్రయత్నంలో అతని పక్కన ఉన్న వాళ్ళకి మీద పడింది. గతంలో బాలకృష్ణ అనేసి ఒక కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. అతను కూడా ఈ మాదిరి యాసిడ్ తీసుకుంటూ వేరే చీజ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ వచ్చేసి నేను తెలుసుకుని నేను దూరం పెట్టిన తర్వాత ఇప్పుడు నా మీద ఈ మాట్లాడి డబ్బుల కోసమో దేనికోసమో మళ్ళీ ఏ ఉద్దేశంతో వచ్చి పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశంతో వచ్చింది. ఎప్పటి నుంచి పరిచయం చేద్దామా? అప్పుడు 2015లో పరిచయం అవుతుంది. అప్పుడు ఒకసారి గొడవ జరిగింది వాళ్ళకి మాకు. మళ్ళీ అది అయిపోయినాక వాళ్ళకి మాకు మాటలు లేకుండా ఉంది. మళ్ళీ ఇది లాక్డౌన్ తర్వాత నుంచి వచ్చి మాకు వెంటబడి మాకు చేయడం. పొద్దున ఏం జరిగిందనా? అదే నాకు వెళ్తా ఉన్నాను మండపంలోకి ఉన్నట్టుండి వచ్చి యాసిడ్ పోయడం కట్ తీసుకుని వచ్చాను. రైట్, అన్నమయ్య జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి. గుడ్ ఈవినింగ్ గాయత్రి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్నటువంటి నందలూరు మండలం అరవపల్లిలో చూసుకుంటే కనుక ఇవాళ అయితే కనుక ఓ పెళ్లి అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా అర్ధాంతరంగా అయిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే నందలూరు గ్రామానికి చెందినటువంటి ఒక యువతితో రైల్వే కోర్టుకు చెందినటువంటి సయ్యద్ బాషాకు ఈ రోజు దాదాపుగా వివాహం కుదిర్చిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే సయ్యద్ బాషా అనే వ్యక్తి కూడా పూర్తి స్థాయిలో అతనికి కూడా తిరుపతికి చెందినటువంటి ఒక మహిళతో కూడా పూర్తిగా వివాహేతర సంబంధం ఉంది. అయితే ఈ రోజు ఏదైతే సయ్యద్ సంబంధించినటువంటి నికా పక్కా కావడంతో కూడా కుటుంబ సభ్యులంతా కూడా పెద్ద ఎత్తున అయితే కనుక నందలూరు మండలంలో అయితే కనుక ఈ రోజు వివాహానికి పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే తిరుపతికి చెందినటువంటి జయ కూడా సయ్యద్ మరో పెళ్లికి పూర్తిస్థాయిలో కుదుర్చుకున్నాడని తెలుసుకునే విషయం తెలుసుకున్నటువంటి జయ అయితే గనక నందలూరు మండలానికి చేరుకోవడం జరిగింది. అయితే ఆమెతో పాటు మొత్తంగా చూసుకుంటే గనక ఆమె ఒక కత్తి అలాగే ఒక యాసిడ్ బాటల్ తీసుకొని ఏదైతే నికా జరిగే ప్రాంతంలోకి కూడా ఆమె వెళ్ళడం జరిగింది. ఏదైతే సయ్యద్ దాదాపుగా పూర్తి స్థాయిలో రూమ్ లో పెళ్లి కొడుకు అవుతున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా జయ అయితే గనక అక్కడికి వెళ్లి అతని మీద కూడా యాసిడ్ దాడి అలాగే కత్తితో దాడి చేసే ప్రయత్నం అయితే చేసింది. అయితే ఈ దాడి ఘటనను చూసినటువంటి పక్కన ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అలాగే మహిళలు కూడా పూర్తి స్థాయిలో ఆ యాసిడ్ పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ఆ యాసిడ్ తోటి మహిళల మీద పడడంతో కూడా వాటిలో కూడా కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళను కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక దగ్గరలో ఉన్నటువంటి నందలూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఈ ఘటన అంతా చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున అక్కడ హంగామాలు ఏర్పడంతో కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా నందలూరు పోలీసులకు సమాచారం ఇవ్వడం కూడా పోలీసులు అయితే కనుక రంగ ప్రవేశం చేయడం జరిగింది. అయితే ఇరు వర్గాలను కూడా అటు ఏదైతే జయ కావచ్చు అలాగే సయ్యద్ అలాగే మరో పక్కున్నటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీస్ స్టేషన్ పిలిపించుకోవడం జరిగింది. అయితే పోలీసులు అయితే కనుక ఇద్దరి వాదనలు విన్న తర్వాత కూడా పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనిపైన కూడా పూర్తి స్థాయిలో కేసు నమోదు చేసిన తర్వాత కూడా చెప్తామని చెప్పి మీడియాకు చెప్పడం జరిగింది. ఏదేమని చూసుకుంటే కనుక ఈ రోజు అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలో చూసుకుంటే కనుక అరవపల్లిలో ఒక పెళ్లి అయితే కనుక అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు గాయత్రి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.